హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఓటింగ్ రిజల్ట్స్ నిన్న ఈవినింగే చేసి ఉండాల్సింది వీడియో, బట్ మార్నింగ్ వరకు వెయిట్ చేద్దాం ఏమైనా తారుమారు అవుతుందా అని చెప్పి వెయిట్ చేశాను అనమాట. సో చిన్న చేంజ్ ఉంది, నేను ఫటాఫట్ అప్డేట్ చెప్తా. టాప్ 3లో 1లో కళ్యాణ్ ఉన్నారు. కళ్యాణ్కి మాస్ ఓటింగ్ పడుతుందంట. నిన్నటి ఎపిసోడ్ అయితే ఫుల్ యాడ్ ఆన్ అంట. అంటే ఇంత ఫైట్ ఒక్కసారిగా వచ్చేసరికి ప్రతి ఒక్కరూ చాలా సపోర్ట్ చేసినట్లు తెలిసింది. రెండోది తనుజ, టాప్ 2లో ఉంటున్నది తనుజ అనమాట. అండ్ టాప్ 3లో ఉన్నది ఇమాన్యువల్. సో టాప్ 3 మాట్లాడేసాం. బాటంలో ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు? సర్ప్రైజ్ అవుతారు డెఫినెట్లీ. సుమన్ శెట్టి గారు ఉన్నారు బాటమ్ 2లో. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి ఫస్ట్ దివ్య బాటంలో ఉన్నారు. అంతకుముందు అంటే బాటమ్ 1లో సుమన్ శెట్టి, 2లో దివ్య అని, తర్వాత అది అట్లా వైస్ వర్సా వెళ్తుందంట. ఇద్దరికి కూడా చాలా లిటిల్ బిట్ ఓటింగ్ డిఫరెన్స్ అని అంట. లైక్ 2%, 3% నడుస్తుంది. సో ఎనీ టైమ్ ఎనీథింగ్ మే హ్యాపెన్. ఇవి ప్రాపర్ అప్డేట్స్, ఈ ఓటింగ్ రిజల్ట్స్. బట్ ఇక్కడితో ఆపేయకండి, నా వీడియోని చూడండి, ఫస్ట్ లైక్ చేయండి, నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎందుకు ఇలా జరిగిందో మాట్లాడుకుందాం. ఫస్ట్ కళ్యాణ్ గారికి కానీ ఇలాంటి ఎపిసోడ్ 2-3 పడితే ఇంకా అయిపోయినట్టేనండి. విన్నర్కి అయితే ఇంకా కళ్యాణ్ అనుకున్నట్టే. ఎందుకంటే ఒక్కసారిగా గ్రాఫ్స్ తారుమార్ అయ్యే ఎపిసోడ్ చేంజ్కి. సెకండ్ తనుజ గారికి బయట ఉన్న ఫ్యాన్ బేస్ ఏంటి, మొన్నటి వరకు ఆవిడ ఆడిన విధానం కానీ గేమ్ కానీ అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అది తనుజకి మాత్రం యాడ్ ఆనే అవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆవిడకి అంత ఫ్యాన్ బేస్ అయితే బాగా క్రియేట్ అయ్యింది. ఆవిడ గేమ్కి కానీ బయట ఆడియన్స్ కానీ చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అండ్ ఇంట్లో కూడా చూస్తే ఆవిడ ఏ గేము కూడా అది ఎలాంటి స్ట్రాటజీ అయినా అప్లై చేసి ఆవిడ ఆడదాం, ఇచ్చి పడేద్దాం, నేను ఒక్కసారి కెప్టెన్ అయినా అనవసరం, నేను ఇంకోసారి అయినా అవుతాను అని చెప్పి ఎక్కడ తగ్గట్లేదు. దివ్య తనుజ గొడవ అవనియండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫుల్ యాడ్ ఆన్ టు తనుజ అని అయితే చెప్పచ్చు. వై థర్డ్ ఇమాన్యువల్ గారికి మైనస్ ఎక్కడైందంటే 10th వీక్ వరకు నామినేషన్లో లేకుండా ఒక్కసారిగా రావడం ఒక మైనస్ అయితే, నామినేషన్స్లో సేఫ్ ఆడడం, తర్వాత తనుజ గారితో ఒక గొడవ అయితే వెంటనే వెళ్ళి మాట్లాడేయడం, ఆయనకి ఏంటంటే ఒక ఫైట్ లాంటి ఎపిసోడ్ ఏది లేకపోవడం వల్ల కూడా ఇమాన్యువల్ గారికి అయితే ఓటింగ్ తగ్గుతుందని క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనుజ గారితో అంత డిస్కషన్ అయినప్పుడు ఆయన వెంటనే వెళ్ళి మళ్ళీ మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ టీమ్ వైజ్ డివైడ్ చేసినప్పుడు కూడా తనుజ గారు పక్కకు వచ్చి అంటారు, ఇప్పుడు చూస్తే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక చోటు పెట్టని ఇప్పుడు ఎలా ఆడతారు, ఎవరిని ఎవరు సపోర్ట్ చేసుకుంటారో చూస్తాను అంటారు. సో ఇంత మాస్టర్ గేమ్ నడుస్తున్నప్పుడు ఇమాన్యువల్ గారు అది అబ్జర్వ్ చేసి ఉంటే బాగుండేది. డెఫినెట్లీ ఎంటర్టైన్మెంట్లో అయితే, గేమ్లో అయితే ఏంటి, ఈజ్ లైక్ టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. బట్ బికాస్ ఆఫ్ దిస్ డిఫరెన్స్ అతను 3rd పొజిషన్లోకి వచ్చారని కొంచెం నామినేషన్స్ కూడా సేఫ్గా వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. బట్ ఈ వారం అయితే కొంచెం ఏమంటారు, సేఫ్ కాదు అలాగే తోపు కాదు, పర్వాలేదు, బాగానే చేశారని చెప్పుకోవచ్చు. అండ్ 4th పొజిషన్లో ఉన్నది ఎవరంటే, 1 సెకండ్, డిమాండ్ పవన్. ఎస్, డిమాండ్ పవన్ గారికి ఓటు మామూలుగా రావట్లేదంట, బీభత్సమైన ఓటింగ్ వెళ్తుంది. అండ్ నిన్న జరిగిన ఎపిసోడ్లో కూడా ఆయన ఏమంటారు, ఆ ఫైర్ ఉన్న ఎపిసోడ్ కూడా ఆయనకి యాడ్ ఆన్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ ఏదైతే కళ్యాణ్ పేక్ అయితే ఇట్లా పట్టుకున్నారు కదా, ఆయన ఆపడానికే కానీ ఎక్కడ కూడా ఇంటెన్షనల్గా లేదు. నేను దాని గురించి ఒక వీడియో కూడా చేస్తాను, ఇందులో ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ఇది ప్యూర్లీ ఓటింగ్ గురించి, ఇంకేది మాట్లాడాలని అనుకోవట్లేదు. నెక్స్ట్ సంజన గారు టాప్ 5. అసలు సంజన గారికి నిన్నటి ఎపిసోడ్ గ్రాఫ్ మార్చేసిందండి. ఎక్స్పెక్టే చేసి ఉండరు ఆవిడ కూడా. కంటెంట్ మామూలుగా రాలేదు. సంజన గారి ఫ్యాన్స్ బయట దబా ఓట్లు గుద్దుతున్నారని చెప్పచ్చు. ఎందుకంటే బయట మొత్తం 2 పార్ట్స్ కింద డివైడ్ అయిపోయాయి. కొంతమంది రీతు గారికి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది సంజన గారికి సపోర్ట్ చేస్తున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సంజన గారికి అయితే నిన్నటి ఎపిసోడ్ యాడ్ ఆన్ అయ్యిందని చెప్పుకోవాలి. 6th పొజిషన్లో భరణి గారికి సంజన గారికి ఒక లిటిల్ బిట్ డిఫరెన్స్లోనే వెళ్తుందని చెప్పుకోవాలి. ఎక్కువ మెజారిటీ ఆఫ్ డిఫరెన్స్ అయితే లేదు. సో భరణి గారికి న్యాచురల్గానే ఫ్యాన్ బేస్ ఉంది. ఆల్రెడీ ఆయనకి ఇండస్ట్రీలో తెలిసిన మనిషి, ఆయనకి ఆట పరంగా కూడా కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. అండ్ వీళ్ళ బాండింగ్ నచ్చి కూడా కొంతమంది ఫ్యాన్స్ ఉండడం జరిగింది. అండ్ మొన్న పాపం వచ్చి దెబ్బ తగలడం ఏంటి, ఈయనకి సింపతి పరంగా కూడా బాగానే ఫ్యాన్స్ ఉన్నారు బయట. సో ఎలా చూసినా అందులోని ఇతను చాలా మంచిగా ప్రతి ఒక్కరితో మంచిగా ఉండే విధానం కూడా, ఒక గొడవ అయినా ఏమంటారు ఏదైనా అక్కడి వరకే చూసి వదిలేయడం. తర్వాత దివ్య గారితో తనుజ గారితో ఒక ఫాదర్ ప్లేస్లో, ఒక బ్రదర్ ప్లేస్లో ఉండే బాండింగ్ అవనియండి, ఆయనకి ఇట్లా చాలామంది మెచ్చి ఫ్యాన్స్ ఉన్నారు. సో అలా చూసుకున్నా సరే ఆయన 6th పొజిషన్లో ఉన్నారు. అండ్ 7th పొజిషన్లో దివ్య గారు ఉన్నారు. ఎస్, యాక్చువల్లీ దివ్య గారికి నిన్న ఈవినింగ్ వరకు కూడా
8th పొజిషన్లో ఉంటే బట్ దివ్య గారు 7th పొజిషన్కి రావడానికి రీజన్ సుమన్ శెట్టి గారు తనూజ గారు మాటలు యుద్ధమనే అనిపిస్తుంది. సుమన్ శెట్టి గారికి ఎక్కడో ఓట్లు రావట్లేదు. నా క్యాలిక్యులేషన్ బట్టి ఇట్స్ ప్యూర్లీ పర్స్పెక్టివ్ ఆఫ్ నా పర్స్పెక్టివ్లో నా ఒపీనియన్ నేను చెప్తున్నా. ఇప్పటి వరకు భరణి గారు ఫ్యాన్స్ అవనియండి, తనూజ గారు ఫ్యాన్స్ అవనియండి, ఇట్లా ఒక్కొక్కరు ఆయనకి ఒకరుండి ఒకరు లేకపోయింది ఇమాన్యువల్ ఫ్యాన్స్ అని ఇట్లాగా ఓట్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. ఒక 2 వీక్స్ తనుజ గారికి ఇమ్యూనిటీ వచ్చినప్పుడు ఆవిడ లేకపోవడం వలన ఆ ఓట్లు ఇక్కడ పడ్డాయి. రీతు గారి ఓట్లు కూడా ఇక్కడ పడ్డాయి. ఒక్కసారి లేకపోవడం రీతు గారి ఓట్లు కూడా డివైడ్ అయ్యాయి ఒక్కోసారి. అండ్ ఇతని గేమ్ దివ్యతో ఆడినప్పుడు దివ్య గారి ఫ్యాన్స్ కూడా ఓట్లు వేయడం జరిగింది. సో అలా చూసుకున్నా అలాగా ఆయనకి బెనిఫిట్ అయ్యింది. కానీ ఇప్పుడు అందరూ నామినేషన్లో ఉన్నారు. అదైతే బెనిఫిట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ లీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సుమన్ శెట్టి గారికి ఈ వారం కష్టమే. ఈ వారం గంటం గడవాలంటే చాలా కష్టమే అని అనిపిస్తుంది. మాస్ రేంజ్లో సుమన్ శెట్టి గారు ఆడాలే కానీ లేదా గొడవ వేసుకొని కంటెంట్ ఇవ్వాలే కానీ ఆయన గ్రాఫ్ అయితే పైకి వెళ్ళదనమాట. సో 8th ప్లేస్లో బాటంలో డేంజర్ జోన్లో ఉన్నదైతే న్యూ ఫేస్ ఇట్ ఈస్ సుమన్ శెట్టి గారు. సో చూడాలి. మరి ఇప్పుడు రీతు గారు ఆ గేమ్లో లేరు కాబట్టి నామినేషన్లో లేరు కాబట్టి రీతు గారు ఓట్లు ఇక్కడ డెమోన్ పవన్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. తర్వాత రీతు గారి వైపు ఎవరైతే ఉంటారో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తనుజ గారికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో చూడాలి ఎలా వెళ్ళబోతుంది ఏంటి అన్నది. ఇప్పటికైతే సుమన్ శెట్టి గారికి డేంజర్ జోన్ ఫిక్స్ అన్నమాట. రేపు మళ్ళీ రేపు కాదు ఎల్లుండి చేద్దాం. ఒక 1 డే గ్యాప్ ఇస్తే ఓటింగ్లో ఏమైనా డ్రాస్టిక్ చేంజ్ వచ్చి వీళ్ళ గేమ్ పర్ఫార్మెన్స్లో చేంజ్ వచ్చి ఏమైనా చేంజ్ వస్తే డెఫినెట్లీ నేను అప్డేట్ తీసుకొస్తాను. ఎనీ న్యూ ఫేస్ యాడెడా ఉన్న వాళ్ళే ఉన్నారా, దివ్యాది ఏమైనా ప్లేస్ మారిందా అనేది ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఇప్పటికైతే సుమన్ శెట్టి గారు ఇన్ ద బాటమ్ 8th ప్లేస్. సో లెట్స్ సీ ఏం జరుగుతుందో ఈ వారం. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. విన్నర్ ఎవరో అనుకుంటున్నారో కూడా కామెంట్ డౌన్ చేయండి. అండ్ నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అప్డేట్స్ కూడా నేను ఎప్పటికప్పుడు నా ఛానల్లో పెడుతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.